దేహం పైన ఎవరికి ఉందండి సర్వాధికారము? దేవునికి ఉంది. అది కొన్నిసార్లు మన దేహం మన కంట్రోల్లో ఉండదు, మన మైండే మన కంట్రోల్లో ఉండదు. వద్దనుకుంటున్నానండి, అదే ఆలోచిస్తున్నానండి. చూడొద్దు అనుకుంటున్నానండి, అదే చూస్తున్నానండి. బ్రాందీ షాప్కి వెళ్ళొద్దు అనుకుంటున్నానండి. కొంతమంది పురుషులు అంటారు, సాయంత్రం అయితే కాళ్ళు వెళ్ళిపోతున్నాయండి వద్దనుకున్నా కదండి. ఇలా తిన్నగా నడుద్దాం అనుకున్నానండి, కానీ తిన్నగా నడవలేకపోతున్నానండి. మన బాడీ కొన్నిసార్లు మన కంట్రోల్లో ఉండదేమో. మనకు వచ్చే రోగాలు మనం నియంత్రించలేకపోవచ్చేమో. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఇంకా ఖచ్చితంగా మనం నియంత్రించుకోలేము. కొన్నిసార్లు మనకు వచ్చే సమస్యలే మనం నియంత్రించుకోలేము. కానీ సమస్తమును, మనలను, మనలో ఉన్నవన్నిటిని కూడా నియంత్రించగలిగిన వాడు దేవాతి దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు ఒక సమస్యతో ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు. ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటని ఆలోచన చేస్తే 32వ వచనం, అప్పుడు వారు చెవుడు గల